ఏబిఎన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్య కాలంలో చాలామంది నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. మరి మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా, అంతేకాకుండా ఇలాంటి నీ పెయిన్స్ వచ్చినప్పుడు మరి శస్త్రచికిత్స లేకుండా ఏమైనా ఆయుర్వేదం ద్వారా వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయా, ఆయుర్వేద వైద్య చికిత్స పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నింటినీ ఈ కార్యక్రమం ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మోకాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో సర్వజనితమైంది, అంటే ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసు వారికి కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరి కారణాలు ఏంటి, రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అనే విషయాలను తెలుసుకుందాం. అతి చిన్న వయసు, మధ్య వయసు వారికి వస్తున్నాయి. పూర్వకాలంలో ఇంతకు ముందు చూసినట్లయితే 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళకు వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా 35-40 సంవత్సరాలు, 45 సంవత్సరాల వాళ్ళకు కూడా ఈ మోకాళ్ళ నొప్పులు విపరీతంగా వచ్చేస్తున్నాయి. దీనికి కారణాలు చూసినట్లయితే అత్యధిక బరువు, మన శరీరం మీద అవసరానికి మించినటువంటి బరువు మోయడం వల్ల, బరువులు పడడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు త్వరితగా వస్తున్నాయి. గబగబా మెట్లు ఎక్కడం, దిగడం, ఇవన్నీ కూడా శరీరం పైన బరువు పడుతుంది. మరి ముఖ్యంగా మోకాళ్ళ పైన కూడా బరువు పడుతున్నాయి. అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారంలో సరైనటువంటి పోషక విలువలు లేవని చెప్పాలి. సరైనటువంటి పోషకాహారం లేదు. వాటి లోపాల వల్ల కూడా ఈ నీ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసేయచ్చు. అలా చూసినట్లయితే మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వారు కూడా ఈ రోజుల్లో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, అలాగే ప్యాకేజ్డ్ ఫుడ్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు. అలా ప్యాక్ చేయబడినటువంటి ఆహారాన్ని, ఆన్లైన్లో తెప్పించుకున్న ఆహారాన్ని తినకూడదనే చెప్పాలి. ఇంట్లోనే తయారు చేసినటువంటి ఆహారం తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ఆ తినే ఆహారంలో కూడా పోషక విలువలు సమానంగా ఉన్నాయా లేవా, సరైన ఆహారం తింటున్నామా లేదా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే డీప్ ఫ్రైస్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అలాగే ఇవి మానేసినట్లయితే కొంతవరకు మనని మనం కాపాడుకోవచ్చు. అలాగే మరీ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్లో చూసినట్లయితే మటన్, ఎండు చేపలు, రొయ్యలు ఇలాంటివి పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ తినాలి అనుకున్నట్లయితే చికెన్, ఎగ్, చేపలు తినొచ్చు. ఇక ఇతరత్ర అన్ని రకాల కూరగాయలు తినొచ్చు. వెజిటేరియన్స్ అన్నట్లయితే కందిపప్పు, అలాగే పన్నీర్, కూల్ డ్రింక్ ఇలాంటివి పూర్తిగా ప్రతి మనిషి మానేయాల్సిన అవసరం ఉంటుంది. వీటి వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా బోన్స్ క్యావిటీ పైన, బోన్ డెన్సిటీ పైన అత్యంత అధికంగా ప్రభావం చూపిస్తున్నాయని చెప్పొచ్చు. మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లయితే మనకి మోకాళ్ళ నొప్పులు రాకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు. మరి మోకాళ్ళ నొప్పులు వచ్చాక మరి ఏం చేస్తే మంచిది అని చూసినట్లయితే దానికి కాను మోకాళ్ళ మధ్యలో ఉండేటటువంటి కీలు మధ్యలో గ్యాప్ తగ్గిపోవడం, దానివల్ల ఎముకల మధ్యలో ఒకలాంటి సౌండ్స్ రావడం, మంటతో కూడిన నొప్పి, కొన్ని సందర్భాల్లో వాపుతో కూడిన నొప్పి వస్తూ ఉంటుంది. కొంతమందిలో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితుల్లో ఉంటారు. కావున జాగ్రత్తలు చూసినట్లయితే మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక్కొక్క మెట్టు చొప్పున దిగుతూ ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. మెల్లమెల్లగా దిగాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లిఫ్ట్ ఉన్న చోట లిఫ్ట్ ఉపయోగించుకోవడం ఎంతైనా అవసరం. ఈ జాగ్రత్తలు పాటిస్తే మోకాళ్ళ నొప్పులు రాకుండా కాపాడుకోవచ్చు. వచ్చాక కూడా త్వరగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇక అత్యంత ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా మరి ఆయుర్వేద వైద్యం ద్వారా ఈ వైద్య చికిత్స తీసుకొని మోకాళ్ళ నొప్పి తగ్గించుకోవచ్చు. నొప్పి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు జనాలంతా కూడా ఒక రకమైన నొప్పి గోళీలు వేసుకుంటారు. మెడికల్ షాప్కి వెళ్ళడం, ఏదో ఒక నొప్పి గోళీ తీసుకొచ్చి వేసుకోవడం,
లేదా మనమే ఒకటి అడిగి తెచ్చి వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు, అభిలషణీయం కాదు. దానివల్ల అత్యంత ప్రమాదం కూడా సంభవిస్తుంది. ఎలా అంటే కిడ్నీస్ పైన వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. ఇంటెస్టైన్ జీర్ణాశయం పైన ఆ మందుల యొక్క ప్రభావం దుష్ఫలితాలను చూపిస్తుంటాయి. కాబట్టి సొంత వైద్యం అసలు చేసుకోకూడదు. మరీ ముఖ్యంగా ఈ నొప్పులకు సంబంధించినటువంటి మాత్రల్ని అసలే వాడకూడదు. అంతగా అవసరమైనట్లయితే వేడి నీళ్ళతో కాపడం పెట్టడం, వేడి నీళ్ళు దారితిపోయడం మోకాళ్ళ పైన, అలా చేస్తే కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. లేదా ఇంట్లో నువ్వుల నూనె ఉన్నట్లయితే నొప్పి ఉన్న ప్రాంతంలో నువ్వుల నూనె రాసేసి వేడి నీళ్ళతో కాపడం పెట్టినట్లయితే కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పూర్తిగా తగ్గాలి అనుకున్నట్లయితే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఆయుర్వేద వైద్య నిపుణుల్ని సంప్రదించినట్లయితే వాటికి సరిపడేటటువంటి ఔషధాలని సూచించి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. దానికి గాను రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. రస్నాదిగులు, ఆర్థోయోగ్, ఇలా రకరకాల ట్యాబ్లెట్స్, ఆస్కాల్, ఇలా డిఫరెంట్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి. మీకు అవసరం ఉన్నటువంటి మీ శరీరానికి సరిపడేటటువంటి ఔషధాలని సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మోకాలికి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పి వచ్చింది అనగానే కొంతకాలంలో గ్యాప్ తగ్గిందండి, నీ ట్రాన్స్ప్లాంటేషన్, మోకాలికి ఆపరేషన్ చేయాలి అని చెప్తూ ఉంటారు. కానీ మోకాలికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆయుర్వేద మందుల ద్వారా పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి అవస్థతో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు. అవసరమైనచో స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది. ఫోన్ ద్వారా సంభాషించవచ్చు. మీ యొక్క ఇతర అనుమానాలు ఏవైనా ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమం పైన మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు మా ఛానల్కి వాట్సాప్ ద్వారా తెలియజేయకూరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు. మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంటాను.